రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం వేరుశనగ పొలంలో ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే తిక్కా తెగులు ఉధృతి ఎక్కువగా ఉంది. తిక్కా తెగుల్లో వచ్చేసి మనకు తొలి దశలో వచ్చేటువంటి ఎర్లీ లీఫ్ స్పాట్ అనేది ప్రజెంట్ చూస్తున్నాము. ఇది ఎక్కడైనా రైతులు ముఖ్యంగా తెలుసుకోవాలి ఏంటంటే, ఇలాంటి మచ్చ ఎక్కడైనా కానీ పొలం నలుమూల తిరిగినప్పుడు ఇలాంటిది ఎక్కడైనా ఒక చోట కనిపించిన వెంటనే మనం అప్రమత్తం అయ్యేసి సరైన మందులు మనము పిచికారి చేసుకున్నట్లయితే ఇది ఉధృతి అనేది పెరక్కని ఉంటుంది. ఒకసారి ఇది మనం నిర్లక్ష్యం చేస్తే ఈ విధంగా పెద్ద మచ్చలు ఏర్పడి ఇది లేట్ లీఫ్ స్పాట్ అంటారు, తిక్కా లేట్ లీఫ్ స్పాట్. ఈ విధంగా ఉధృతి పెరిగిందంటే మళ్ళీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీని ప్రభావం వల్ల అవుటర్ను కూడా ఫెయిల్ అయ్యి కాయలు మన దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీని నివారణకు వచ్చేసి మనం తొలి దశలోనే వచ్చేసి యూపీఎల్ కంపెనీ వాళ్ళ షాపు 1/2 kg మనం మందులు 1 ఎకరాకు పిచికారి చేసుకోవాలి. అది లేకుంటే కవాచ్ అనేది ఒకటి మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. అది 400 గ్రాములు 1 ఎకరాకు పిచికారి చేసుకున్నట్లయితే ఇది సమర్థవంతంగా తొలి దశలో నివారించుకోవచ్చు. ఒకవేళ పై దశకి ఎక్కువ ముదిరి సమస్య ఎక్కువ అయిందంటే లేట్ రిలీజ్ స్పాట్ అంటారు. దీన్ని ఎక్కువ పెద్ద మచ్చలు వచ్చినాయంటే అప్పుడు మనకి ఈ మందులు సరిపోవు. కాబట్టి తర్వాత మనం ఏం చేయాలంటే, ఇక్కడ మచ్చలు చూడొచ్చు. పెద్ద మచ్చకైతే మనకు అమిస్టార్ టాప్ అని మార్కెట్లో అందుబాటులో ఉంది, సింజంటా వాళ్ళది. అది వచ్చి 200 ml 1 ఎకరాకు పిచికారి చేసుకోవాలి. అది లేకుంటే నేటివ్ అని చెప్పేసి 100 గ్రాములు 1 ఎకరాకు పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క తిక్కా తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ విషయాన్ని ప్రతి రైతు గుర్తెరిగి 10 మందికి తెలియజేసి రైతులు అందరినీ సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.